వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. జనవరి 26న జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడింగ్ యూనియన్లు సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు సంయుక్త కిసాన్ మోర్చా, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్య వేదిక వనపర్తి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నల్లచెరువు కట్ట నుంచి పాత బజారు, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, రాజీవ్ చౌక్, బస్టాండ్ మీదుగా మర్రికుంట ధర్నా చౌక్కు ట్రాక్టర్లు, ఆటోలు, బైకులు భారీ ర్యాలీ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ధర్నా చౌక్లో జరిగిన సభలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల ఆంజనేయులు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎండి జబ్బార్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, డి బాలరెడ్డి, రాము, నిక్సన్, ఆర్ఎన్ రమేష్, జి మదన్, డి కురుమయ్య, చింతలన్న, ఎస్ రాజు, అజయ్, అనిత తదితరులు పాల్గొన్నారు. ప్రధాన బాధ్యులు కానీ పేరు రాకుంటే చెప్పాల్సిందే ముందు విజ్ఞప్తి చేస్తూ మహిళా సంఘం, అదేవిధంగా మహిళా సంఘం ఐద్వా నాయకురాలు సాయిలీల, అనిత, చైతన్య మహిళా సంఘం అనిత, వీరు మన యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. ముందుగా రెండు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడేది టైమింగ్ ఉండదు, అందరి సంఘాలు మాట్లాడాల్సి ఉంది. ముందుగా సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్టాంజలి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సోదరులారా, ఈరోజు అన్ని కార్మిక సంఘాలు, దేశంలోని అన్ని రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ మతోన్మాద కార్మిక వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక, వ్యవసాయ కూలీ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలు ప్రతిఘటిద్దామని ఈరోజు ఈ నిరసన కార్యక్రమం జరగడం జరుగుతోంది. ఈరోజు వనపర్తి పట్టణంలో భారీ ర్యాలీ, ట్రాక్టర్లు, ఆటోలు, సైకిల్ మోటార్లతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఈ ధర్నా చౌక్లో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా బీజేపీ మతోన్మాద విధానాలను మొన్ననే మనం చూసినాం. జనవరి 22న మొత్తం లౌకిక రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి, లౌకిక రాజ్యాంగం అంటూనే లౌకిక రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి మతోన్మాద బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన ఒక ప్రధానమంత్రి అయి ఉండి కూడా రాజ్యాంగాన్ని విరుద్ధంగా ఆ రోజు రామాలయాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అదేవిధంగా తగుదనమ్మా అని చెప్పి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆయన కూడా మొత్తం మాదే ఈ రాజ్యం హిందుత్వ రాజ్యం, మతోన్మాద రాజ్యం అని చెప్పి ఆ రోజు ఆ పద్ధతిలో వ్యవహరించిన తీరు మనకు కనపడతా ఉంది. ఇంటింటికి అత్యంతలు పంచి మతోన్మాదాన్ని పెంచేటట్టుగా వ్యవహరించారు. బీజేపీని ఓట్లలో రాబోయే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా రామాలయం పూర్తి కాకముందే, శ్రీరామనవమికి రోజులు సంబంధించి రాకముందే ఓట్ల కోసం ముందే ఆ పద్ధతుల్లో జనవరి 22న ఆ పద్ధతిలో ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. దానికి ఆది శంకరాచార్యులు, అదేవిధంగా అయోధ్య రామాలయం ప్రధాన పూజారులు 4 ఇది తప్పు, రాజ్యాంగానికి విరుద్ధం, అదేవిధంగా దేవుని భక్తి, రాముని భక్తి మాకు సంబంధించింది, రామునికి సంబంధించిన వ్యవహారంలో ఈయన ఎవడు, ఈయన మోడీ అసలు ముట్టుకుంటే అది కరెక్ట్ కాదు. హక్కు లేకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. కార్పొరేట్ శక్తులు కార్మిక వర్గం యొక్క శ్రమను దోపిడీ చేసి లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళు సంపాదిస్తే వాళ్ళకు మాత్రం రాయితీలు ఇస్తా ఉంది, మాఫీ చేస్తా ఉంది. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, వ్యవసాయ కూలీలకు, రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ మోడీని గద్దె దించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, ఈ దేశంలో ఉన్నటువంటి పండించిన పంటకు మద్దతు ధర చట్టం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. 2, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యుత్తు రాబోయేటువంటి కాలంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. మొత్తము స్మార్ట్ మీటర్లు వస్తూ ఉన్నాయి, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు వస్తాయి రాబోయేటువంటి కాలంలో. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ మీటర్లు ఫిట్ చేసింది. కాబట్టి రాబోయే కాలంలో
తెలంగాణలో కూడా వస్తుంది, బలవంతం చేస్తా ఉంది. విద్యుత్ సవరణల ఆర్డినెన్స్ ను వెంటనే వాపస్ తీసుకోవాలని చెప్పేసి ఈ పోరాటంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం ఉంది. ఈ దేశంలో గతంలో ధరలు పెంచాలంటే నియంత్రక చట్టం ఉండేది, కానీ ఆ నియంత్రక చట్టాన్ని ఈరోజు రద్దు చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఆ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 48 చట్టాలుంటే అది 4 కోళ్ల కింద అమలు చేసి సంఘం పెట్టుకునే హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు. 10 గంటలు పెంచేసింది. ఇప్పటికీ రోజుకు 12 గంటల దాకా ఫ్యాక్టరీలో ఈరోజు యజమానులు బలవంతంగా పనిచేస్తా ఉన్నారు. 150 సంవత్సరాల క్రితం ప్రపంచంలో 14-18 గంటలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున యాజమాన్యానికి వ్యతిరేకంగా పోరాడి లక్షలాది మంది కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 10 గంటల తగ్గింపు చట్టాన్ని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మోడీ కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి వ్యక్తి కాబట్టి కార్మికుల మీద భారం మోపడానికి 10 గంటలు పెంచడానికి ఈరోజు మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ చట్టాలను తిరిగి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనిషి స్వేచ్ఛ లేదు, ఏం దినాల్లో ఆయనే నిర్ణయిస్తాడు. ఆ రకంగా స్వేచ్ఛ, సమానత్వం, లౌకిక తత్వం, సామాజిక న్యాయం కోసం రాబట్టి కాలంలో దేశంలో రైతాంగం, కూలీలు, విద్యార్థులు, యువకులు, మహిళలు, వ్యవసాయ కూలీలు, కార్మిక వర్గం పెద్ద ఎత్తున సంఘటితంగా మోడీ యొక్క ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, మహిళా వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక, నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమై మోడీని 2024 ఏప్రిల్ మాసంలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ భావాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, వామపక్షాలు, కమ్యూనిస్టులు అందరూ ఐక్యంగా సంఘటితంగా మోడీని గద్దె దించితే తప్ప ఈ దేశానికి ముక్తి మార్గం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు మోడీ గారు తూట్లు పడుస్తా ఉన్నారు.